ప్రకటించు యేసు వార్తను నా సోదరి, ప్రతిరోజు ప్రతి క్షణము ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరా, దీని ద్వారానే స్వర్గం లభించును నా సోదరా. ఇదే మార్గం, సత్యం, జీవం నా సోదరి, దీని ద్వారానే స్వర్గం లభించును నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. వినండి నండి సువార్తను నా సోదరా, ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరా. వినండి నండి సువార్తను నా సోదరి, ఇదే అవకాశం మళ్ళీ రాదు నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. త్వరలో రానయ్యున్నాడు యేసు నా సోదరా, ఆయన రాకముందే నమ్ముకొనుడి నా సోదరా. త్వరలో రానయ్యున్నాడు యేసు నా సోదరి, ఆయన రాకముందే నమ్ముకొనుడి నా సోదరి. ప్రకటించు యేసు వార్తను నా సోదరా, ప్రకటించు యేసు వార్తను నా సోదరి. ప్రతిరోజు ప్రతి క్షణము ప్రకటించుము. లోకం తెలుసుకునే వరకు, లోకం నమ్మే వరకు, లోకమంతా వినే వరకు. హల్లెలూయా. కరిగి నీరగుచున్నది ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో. తలుచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయెనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవ
నడవలేక సుడివడి పోయెనయ్యా, దిక్కు తోచక ఓ యేసయ్యా, పశుల పాకలో ప్రసవించెనయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా, పసి కందువై ఓ యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. వైరమురా, అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేలరా, గానము దానము మహిమను ఇవ్వలేవురా, అమరత్వమునకు నిన్ను నడిపించవురా, ఆది సంభూతుని సంకల్పమునెరిగి కొనసాగరా. మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబొచ్చకురా, మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా, ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా, అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేలరా. రాజువైన పాప విముక్తియే ప్రాముఖ్యమా, భ్రమను వీడి బాల్యమందే బయటపడుటే మేలురా, బలము ఒదిగిన తరుణాన్ని నీవు భయభక్తికై పోరాటమేలా, ప్రీతి కలిగి భీతి వదిలి ప్రభువుకై ప్రయాసపడురా, మనమాసిస్తే రాదురా ప్రతిఫలము ప్రియ సహోదరా, ప్రతివానికి తగిన జీతం యజమానుడు నియమించునురా, విధి నిర్వహణే ధ్యేయంగా జయశాలిగా సగాలి కదరా, ఊహించని వాటినెల్లరూ ఉన్నవాడు దయచేయునురా. మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా, మనసులో
మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా. అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేదరా. కలిమి ఉన్న జ్ఞానమున్న కరుణ కలిగి మెలగాలిరా. లేమి అయినా బాధ అయినా ప్రేమ నుండి ఎడబాగా. అందమున్న ఆదిత్యమున్న అనుకువతోనే వెలగాలిరా. సజ్జనుడవై సాహసముతో సత్యముతో జీవించాలిరా. ఆయుష్ బహు కొంచెంగా నిర్లక్ష్యం చెయ్యకు సోదరా. కాలవచుడు కనిపెట్టే లోపే నిర్దోషివై నిలవారిన. మనుషులంతా మలచిన మార్గమును భాగ్యంగా ప్రకటించాలిరా. మహదైశ్వర్యముగా భావించి మహనీయుని కీర్తించాలిరా. మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా. మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా. అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేదరా. చినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు చిరుప్రాయమందే శాస్త్రులు సరితుగలేదో బోధకులు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితుగలేదే బోధకులు. స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. తల వంచెనే స్వరం లోకములో, తల వంచెనే సర్వలోకము. పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు స్థాపించలేదే తరగతులు. ప్రతి చోట చూడాని పలుకే. స్థాపించలేదే తరగతులు. ప్రతి చోట చూడాని పలుకే. ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు పవళించినావు, పశుశాలలో స్థాపించలేదే తరగతులు. ప్రతి చోట చూడాని పలుకే. స్థాపించలేదే తరగతులు.
ప్రతి చోట చూడాలి పలుకే ధరించలేదే ఆయుధం, ధరించలేదే ఆయుధం. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల హృదయాలు. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు. అనయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. రాజ్యాన్ని సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుటే ఇలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుటే ఇలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలలో నన్ను బతికించుటకును. నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసికించితే, మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరే నన్ను విసికించిన, మనసులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే ఈ మంది అన్నావు, ఒంటరి వాడే ఈ మంది అన్నావు. నీవేలే అననే భయపడకు అంటావు. నేనంటే లేకుండా నేనంటే నీకింత ప్రేమ ఏంటయ్యా. నేనంటే నీకింత ప్రేమ ఏంటయ్యా. రానాలేనయ్యా, నే బతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా. రాజా లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే నయ్యా. మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. ఊపిరాడే వరకు నీతానే జీవిస్తా. ఏ దారిలో నడిసినా నీ అంటే నడిచొస్తా. ఊపిరాడే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిసినా నీ అంటే నడిచొచ్చా. ఈ శ్వాస కర్త నీవే నా గమ్యము. ఈ ఆటల నడుచుట నాకు ఎంతో ఇష్టము. ఈ శ్వాస కర్త నీవే నా గమ్యము. నీ బా
ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. దయచేసి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, మీ అపారమైన ప్రేమ కనికరములను బట్టి మీ పిల్లలమైన మమ్ములందరినీ కూడా ప్రేమించిన ఆయన సజీవుల లెక్కలలో ఉంచి ఈ విధంగా తండ్రి మా స్వగ్రామములోనైనా మా బంధువుల మధ్యలో తండ్రి మా కుటుంబీకుల మధ్యలో మీ అమూల్యమైనటువంటి మాటలను ధ్యానం చేసుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి ధన్యతా భాగ్యాన్ని బట్టి స్తోత్రములు. దేవా, ఏ మాటలైతే మాకు అవసరమో తండ్రి ఆ మాటలనే దయచేసి మేము మాట్లాడుకునేలాగున సహాయం చేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరే మాకు తోడుగా ఉండి తండ్రి, ఎలాంటి ఆటంకములు కలగకుండా నాయనా మీకు మహిమకరముగాను మాకు ఆశీర్వాదకరముగాను పూర్తి చేసుకునే ధన్యతను అనుగ్రహించమని అర్థిస్తూ ప్రాధేయపడుతూ మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క మహాకృప, ఈ విధంగా దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలను ధ్యానం చేసుకోవటానికి దేవాది దేవుడు మనందరికీ కూడా అవకాశం ఇచ్చాడు. అందును బట్టి మొదటగా మన తండ్రి అయిన దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా వాక్యం పట్ల ఆసక్తితో చేరి వచ్చిన మీకును, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్నటువంటి గ్రామస్తులకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మరి ఎలాగూ క్రిస్మస్ వాతావరణము కాబట్టి క్రైస్తవులమైన మనందరము కూడా ఈ డిసెంబర్ నెల రాగానే మనందరికీ తెలిసినట్టుగా క్రిస్మస్ వాతావరణంలో మనందరం కూడా ఉంటాం. డిసెంబర్ నెల ప్రారంభం అయినప్పటి నుండి చివరి వరకు కూడా మనందరం కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాము. పండుగ పేరట సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాము. మన సంతోషాన్ని ఇతరులతో కూడా పంచుకుంటూ ఉంటాం. చాలా సంతోషం. మరి ఎలాగూ క్రిస్మస్ వాతావరణంలో ఉన్నాం కాబట్టి 2 రోజుల్లో మనం క్రిస్మస్లోనికి ప్రవేశిస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలను కొద్దిగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినాలి. క్రిస్మస్ అనగానే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టాడు. మరి పుట్టినటువంటి వ్యక్తిని స్మరణ చేసుకుంటూ ఆయన ఆరాధించడంలో భాగంగా మనందరము కూడా చేసేటువంటి పండుగ క్రిస్మస్. మరి ఎలాగూ క్రిస్మస్ వాతావరణం ఉన్నాను కాబట్టి క్రిస్మస్ సందేశంలో భాగంగానే యేసుక్రీస్తు వారిని గురించిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలు భూమి మీద చాలా గొప్పవండి. మరి అలా చేసినటువంటి కార్యాలలో మనందరికీ ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం చాలా గొప్పదది. కేవలం ఇక్కడ కూర్చున్న మనకు మాత్రమే కాదు, ప్రపంచంలో మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అత్యవసరమైనటువంటి విషయం అది. కాబట్టి ఈ క్రిస్మస్ ఈ వాతావరణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ గొప్ప విషయాన్ని గురించి మనం మాత్రమే మాట్లాడుకుంటే కుదరదు. మనం మాట్లాడుకుంటూ ఈ విషయాలను మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తెలియజేయవలసిన బాధ్యత మన భుజాల మీద ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. అందులో భాగంగానే ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి ఆయన మానవుడిగా భూమి మీద పుట్టాడు. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి. అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి తన మొదటి పత్రికను రాస్తూ ఒక మాట అంటాడండి. జాగ్రత్తగా చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా చూడాలి. కొద్ది నిమిషాలే మన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా వినాలి.
వినబడుతున్నటువంటి మాటలు ఎంతవరకు బైబిల్ గ్రంథములో ఉన్నవి అన్న విషయాన్ని పరిశీలన చేయాలి. అప్పుడే మనకు నిజం ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ సత్యవేద గ్రంథం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం. బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలు చాలా గొప్పవండి, దయచేసి గమనించాలి. అది మనం చదివితే పరిశీలిస్తేనే తప్ప అర్థమవుతుంది తప్ప ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, వారు క్రైస్తవులు కాబట్టి వారి గ్రంథాన్ని వారు గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అందరూ బైబిల్ ఉన్నవారు జాగ్రత్తగా చూడాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని పరిచయం చేస్తున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. క్రీస్తులోనికి రాకముందు ఆయన యొక్క స్థితిగతులను గురించి మాట్లాడుతూ ఒక మాటలో చెప్పేస్తున్నాడండి, పాపులలో నేను ప్రధానుడను అంటే మొదటివాడనని పరిచయం చేసుకుంటున్నాడు. మనం ఇలా పరిచయం చేసుకుంటామండి. భూమి మీద ఎందరైతే పాపులు ఉన్నారో వారందరిలో కల్లా పెద్ద పాపిని నేను, ప్రధానమైన పాపిని నేనని పరిచయం చేసుకుంటున్నాడు. అదే ఆ ప్రదేశంలో నువ్వు నేనుంటే అలా అంటామా? నేను పాపిని కానే కాదు, ఏం పాపం చేశాను నేను అన్నట్టుగా మనం ఒప్పుకోమండి, దయచేసి గమనించండి. కానీ పౌలు గారు యథార్థవంతుడు. ఉన్నది ఉన్నట్టుగానే ఒప్పుకుంటున్నాడు. నేను పాపులలో ప్రధానుడను అని ఒప్పుకుంటూ ముందటి విషయంలో ఏం చెబుతున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి రావడానికి గల ఒక ముఖ్యమైన కారణాన్ని చెబుతున్నాడు. ఆ ముఖ్యమైన కారణాన్ని ఈరోజు ఆలోచించబోతున్నాం మనం. ఇది అందరికీ ఉపయోగకరమైనది, అత్యవసరమైనటువంటి పరిస్థితి. దీని గురించి మనం పక్కన పెట్టి క్రిస్మస్ పేరిట ఎన్ని మాట్లాడుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. దయచేసి గమనించండి, ముఖ్యమైన విషయం ఇది. ఏమంటున్నాడు? మరలా చదువుదామా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అంటున్నాడండి. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములో పుట్టెను అని రాయలేదు అక్కడ. ఏమని రాశాడు? వచ్చెను అంటే ఆయన వచ్చాడట. జాగ్రత్తగా గమనించాలి. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, వచ్చాడు, వచ్చాడు అన్న పదాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. వచ్చాడు అంటే అర్థం ఏంటి? అంటే అంతకు ముందు ఎక్కడో ఉన్నాడనా లేడనా? బాగా వినాలి దయచేసి. వచ్చాడు అంటే అంతకుముందు ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఉన్నాడు కాబట్టే ఈ లోకానికి వచ్చాడు మానవుడిగా, మరియమ్మ గారి గర్భము ద్వారా మానవుడిగా. జాగ్రత్తగా ఆలోచించాలి. మరి ఆయన వచ్చాడు అంటే అంతకుముందు ముందుగానే ఉన్నాడు ఈ లోకానికి రాకముందు. అంతెందుకంటే మన గురించి ఆలోచిద్దాం ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి. ఈ యొక్క కూడికకు మనందరం కూడా ఇక్కడికి వచ్చాం కదా, వచ్చాం. ఇక్కడికి రాకముందు మనందరం ఎక్కడున్నాము? ఇక్కడ ప్రజెంట్ మన గృహాలలో ఉన్నాం, మన ఇళ్ళలో ఉన్నాం. అక్కడ ఉన్నాము కాబట్టే ఇక్కడికి ఏం చేశాము? వచ్చాం. లేకపోతే ఎలా రాగలం? అంటే ఈ కూడికకు రాకముందు మనందరము కూడా మన ఇళ్ళలో ఉన్నాము. అక్కడ ఉన్నాము కాబట్టే ఈ కూడికకు వచ్చాం. ఇక్కడికి రాకముందు ఆల్రెడీ మనం ఉన్నాము. ఈ విషయం అర్థమైతే మరి యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చను అని గ్రంథకర్త పరిచయం చేస్తున్నాడు. పుట్టాడు అని పరిచయం చేయట్లా, వచ్చాడని పరిచయం చేస్తున్నాడు. అంటే ఈ లోకంలో ఆయన మానవుడిగా పుట్టక ముందు ఆల్రెడీ ఇంతకు ముందే ఉన్నాడు. ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడట, పాపులను రక్షించుటకు అన్నటువంటి విషయాన్ని వ్యక్తం చేశాడు. మరి దీని గురించి లోతుల్లోనికి వెళ్ళే ముందుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని పౌలు గారు గుర్తుకు చేస్తున్నాడు. కాబట్టి ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని
ఎప్పుడు మన జ్ఞాపకం చేసుకోవాలండి. ఇంతకుముందు ఎప్పుడో ఉపేంద్ర వాళ్ళ ఇంటి దగ్గర కూడా జ్ఞాపకం చేసినట్టుగా గుర్తుంది నాకు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవద్దు. మన జీవితాంతము యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని, ఆయన స్థితిగతిని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. మన హృదయంలో ఉండాలి అది. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ విషయాన్ని మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా తెలియజేయాలి. అది మనందరి బాధ్యత. దయచేసి గమనించాలి. మరి లోకానికి రాకముందు ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు, ఏ స్థితులలో ఉన్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. దీని కొరకు అర్థం చేసుకోవటానికి యేసు ప్రభువు వారికి 12 మంది శిష్యులు ఉన్నారండి, మనందరికీ తెలుసు. అందులో ప్రియమైన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యోహాను గారు. చాలామంది పండితులు ఏమంటారంటే ఆ 12 మంది అపోస్తులలో శిష్యులలో కూడా ఆయన చిన్న వయస్సు కలిగిన వాడు. ఆయనంటే యేసు ప్రభువు వారికి ప్రేమ ఎక్కువ అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ యోహాను గారు 12 మంది అపోస్తులలో ఉన్నటువంటి యోహాను గారు యేసుక్రీస్తు వారికి ప్రియమైన శిష్యుడు. దయచేసి గమనించాలి. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు, అలా రాయబడింది ఆయన గురించి. మరి ఆయన ఏమని రాస్తున్నాడు యేసుక్రీస్తు వారిని గురించి? ఒక్కసారి యోహాను గారు రాసిన సువార్తకి వెళ్దాం. జాగ్రత్తగా వినాలి దయచేసి. ఈ లోకానికి రాకముందు మానవుడిగా, అంటే ఈ లోకానికి మానవుడిగా ఆయన పుట్టక ముందు, లోకములో మానవుడిగా పుట్టక ముందు ఆయన పరిస్థితి ఏందో చూద్దాం అంటున్నాను. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎంతమంది తెలిసి వాక్యం? చాలా సార్లు మనం మాట్లాడుకున్నటువంటి మాటలేవి. కంటతా కూడా మనకు సండే స్కూల్ నుండి కూడా చర్చిలో నేర్పిస్తూ ఉంటారు. ఈ వాక్యం చిన్నపిల్లలు కూడా బాగా తెలుసు. మరి ఇక్కడ ఆదియందు వాక్యము ఉండెను అని వాక్యమును గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను గారు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుని యొద్ద. తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్న ఆదియందు ఉన్న వాక్యము ఎవరట? దేవుడై ఉండెను అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే వాక్యము దేవుడు, వాక్యము దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆ వాక్యము అని అక్కడ గుర్తుకు చేసినటువంటి ఆ యోహాను గారే ఆ వాక్యమును ఒక వ్యక్తిగా సంబోధిస్తున్నాడు. పక్కనే గమనించండి దయచేసి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవం ఉండెను అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి గమనించాలి. అంటే వాక్యమును ఇక్కడ ఒక వ్యక్తిగా సంబోధిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఉన్నాడు అనంటే ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు. ఇంతకు ఆయన ఎవరు? 14వ వచనం గమనించండి దయచేసి. ఆ వాక్యము, ఏ వాక్యము? ఆదియందు దేవుని యొద్ద దేవునిగా వ్యక్తిగా ఉన్న వాక్యం అని పేరు పెట్టుకున్న మహనీయుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఎంత గొప్ప మాట అండి. అంటే ఆదియందు దేవుని యొద్ద దేవునిగా ఉన్నటువంటి మహానుభావుడు సృష్టికర్తగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు. గమనించండి దయచేసి. ఒకసారి ఆలోచించండి. కలిగి ఉన్నదేది అంటే అందులో సమస్తము వస్తాయి. ఒక్కసారి కనులెత్తి పైకి చూస్తే ఆకాశం, అందులో ఉన్న సమస్తం. క్రింద భూమిని చూస్తే భూమి, అందులో ఉన్న సమస్తం, A to Z, సముద్రం, అందులో ఉన్న జీవరాశులన్నీ కూడా. అంతేకాదు భూమి మీద జీవిస్తున్న నీవు నేను కూడా. అర్థమవుతుందో లేదో? అంటే ఓవరాల్గా మొత్తం A to Z, ఆకాశం, అందులో ఉన్న సమస్తం, భూమి, అందులో ఉన్నటువంటి సమస్తం, అందులో నువ్వు నేను కూడా ఉన్నాం. యావత్తు మానవాళి ఉన్నారు. దయచేసి గమనించాలి. మరి కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు. మరి ఆయన ఎలా ఉన్నాడా ఈ లోకంలోనికి మానవుడిగా రాకముందు అనంటే దేవుడిగా, సాక్షాత్తు నీ సృష్టికర్తగా, నా సృష్టికర్తగా, మానవులందరి సృష్టికర్తగా ఉన్నాడు ఆయన. ఎవరికి ఈ విషయాలు అర్థం కావటంలా? చాలా చిన్నవాడిగా చూస్తూ ఉంటారండి ఆయన్ని.
చాలా చిన్నవాడిగా చూస్తూ ఉంటారు. దయచేసి గమనించాలి. మనందరికీ సృష్టికర్తగా ఉన్నాడు ఆయన. మనందరిని సృష్టించిన దేవుడు ఆయన. దయచేసి అర్థం చేసుకోండి. మనంత గొప్ప దేవుడు ఈ లోకములోనికి వచ్చాడట. ఎలా? మరియమ్మ గారి గర్భము ద్వారా పసికందుగా మానవుడిగా వచ్చాడు. అర్థమవుతుందో లేదో? అంత గొప్ప దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు మరియమ్మ గారి గర్భము ద్వారా. ఆలోచించండి దయచేసి. ఒకసారి ఆలోచించండి దయచేసి. దేవుడు ఈ లోకానికి మానవుడిగా రావడము అంటే ఏ పని లేకుండా వస్తాడంటారు చెప్పండి? అంతెందుకండి, మన కళ్ళ ముందు ఎంతోమంది అధికారులు ఉంటారండి. మీకు అర్థం కాదని చెబుతున్నాను. మన ఊరిలోనే కొంతమంది అధికారులు ఉండొచ్చు. మేబీ ఇక్కడ గ్రామం అయితే సర్పంచ్ ఒక అధికారి అనుకుందాం, మనకు అర్థమయ్యే భాషలోనే. లేకపోతే ఒక ఎంఆర్ఓ గారు, ఆయన ఒక అధికారి అనుకుందాం. చిన్నవారిని గురించి ఆలోచిద్దాంలేండి. మనకున్న స్థాయిలో మన దగ్గరికి వస్తున్నారంటే ఖచ్చితంగా వారికి ఏదో ఒక పని ఉంటుంది, మనకు అర్థమైతే. అంటే ప్రతి ఒక్కరికి కూడా అధికార వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి వారికి ఉన్న స్థాయిని బట్టి ఖచ్చితంగా పని ఉంటుంది. ఆ పనిని జరిగించడానికి వారు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఇది మనకు అర్థమైతే చిన్న అధికారి మొదలుకొని ప్రధానమంత్రి అక్కడి వరకు మన దేశం గురించి మాట్లాడుకుంటే ఎంతోమంది అధికారులు ఉంటారు. ప్రతి అధికారికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక పని ఉంటుంది. ఆ పనిని బట్టే వారున్న ప్రదేశం నుండి బయలుదేరి తిరుగుతుంటారు ప్రజల మధ్యలోనికి. శంకుస్థాపనలు చేయటం, బిల్డింగ్ ఓపెన్ చేయటం, ఏదైనా కార్యక్రమం జరగటానికి శ్రీకారం చుట్టటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నాను? మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక అధికారే ఆయన ఉన్న ప్రదేశంలో నుండి బయటకు వచ్చాడనంటే ఖచ్చితంగా ఏదో ఒక పని ఉంటుంది. ఇది మీకు అర్థమైతే మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అంత గొప్ప స్థితిలో సృష్టికర్తగా నిన్ను నన్ను నిర్మించిన మహనీయుడిగా ఉన్నటువంటి దేవుడు అక్కడ నుండి పరలోకం అనుకుంటే ఒకవేళ అక్కడ నుండి బయలుదేరి తాను సృష్టించిన భూమి మీదికి, తాను సృష్టించిన నరుని ఆకారంలోనికి వచ్చాడు అని అంటే ఎవ్వరూ చేయలేని పెద్ద పని ఉందనా లేదనా? ఎవరో ఒకరు చేసేటట్టుకుంటే ఆయన రావాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుందో లేదో? మనమే ఆ కార్యాన్ని చేసేవారముగా ఉంటే ఆయన రావాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఎవ్వరూ చేయలేనటువంటి కార్యమును ఆయన చేయడానికి వచ్చాడు. అలాంటి కార్యాలలో ఒక కార్యమే పాపులను రక్షించడానికి వచ్చాడట. ఈ మాట చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ మాట అనకూడదు, కానీ బైబిల్ మీద దురుద్దేశం కలిగిన వారు, క్రీస్తుకు వ్యతిరేకులుగా ఉన్నవారు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు అనేవాడు పాపులను శిక్షించాలి కదా, శిక్షించకుండా రక్షించడం ఏంటండి అని మాట్లాడేవారు ఎక్కువైపోయారు. సరే, నీ లాజిక్ ప్రకారం మంచిదే లేదు. మనకున్న ఆలోచన ఏంటి? చెడ్డవాడిని ఏం చేయాలి? శిక్షించాలి. అలాంటప్పుడు బైబిలు దేవుడు పాపులను రక్షించడానికి రావటం ఏంటి? పాపులను శిక్షించాలి కదా అన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు. సరే, దాని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, దయచేసి మీరే సూటిగా చెప్పండి. ఆలోచించండి, వివేచన మనందరికీ ఉంది కదా. బైబిల్లో యేసుక్రీస్తు వారు సుమారుగా 33.5 సంవత్సరాలు మానవుడిగా భూమి మీద జీవించాడు. మరియమ్మ గారి గర్భములో పుట్టిన తర్వాత సుమారుగా 33.5 సంవత్సరాలైనా జీవించాడు. ఆయన జీవించినటువంటి జీవితంలో ముఖ్యంగా చివర 3 సంవత్సరాల నుండి 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. మనందరికీ తెలుసు. ఓవరాల్గా ఆయన జీవితంలో మనం ఆలోచిస్తే ఎక్కడైనా పాపము చేయమని ఆయన ప్రోత్సహించాడా? మీరే చెప్పండి దయచేసి. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో మీరు పాపము చేయండి అయ్యా పర్వాలేదు అని ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడా? మాట్లాడాలా? పైగా ఏమంటాడంటే, ఎవరైనా ఆయన దగ్గరికి అవసరత కొరకు వస్తే స్వస్థపరచి, ఎవరు చేయలేని కార్యాలండి అవి కూడా. పక్షవాయువు కలిగిన వ్యక్తిని పరిపూర్ణమైన స్వస్థత చేయటం, చనిపోయిన వారిని తిరిగి లేపటం, కుష్టుతో బాధపడుతున్న వ్యక్తికి మనలాంటి శరీరాన్ని ఇవ్వటం, ఆషమాషిగా ఇవన్నీ. పుట్టు గుడ్డివాడికి కళ్ళు ఇవ్వటం, అర్థమవుతుందో లేదో? చెవిటి వాడికి వినగలిగే ఆ స్థితిని, శక్తిని ఇవ్వటం, పుట్టు మూగవాడికి నోరు మాట్లాడే విధానం ఇవ్వటం. ఎక్కడైనా చూశారు చరిత్రలో? ఎవ్వరూ చేయనటువంటి కార్యాలవి. మరలా వారు చేసినటువంటి కార్యాలను బట్టి, వారి అవసరతను బట్టి ఆయనకు బ్రతిమిలాడుకుంటే కొన్నిసార్లు ఆయనే జాలిపడి స్వస్థపరిచాడు,
కొన్నిసార్లు బ్రతిమిలాడుకుంటే ఆయన స్వస్థపరిచాడు. పరిపూర్ణమైన స్వస్థ అంటే దయచేసి సగం అటు ఇటు కాదు, పరిపూర్ణమైన స్వస్థతను ఇచ్చాడు. ఇచ్చేయమంటాడు వెంటనే ఆయన, ఇక మీదట పాపము చేయమన్నాడా? చెయ్యొద్దు అన్నాడు. ఒకవేళ మనం అనుకుంటున్నట్టుగా పాపాలను రక్షించడం ఏంటండి, దుష్ట శిక్షణ చేయాలి కదా అని అనుకుంటే, మీరు అనుకున్నట్టుగా ఒకవేళ నేను పొరపాటున ఒకవేళ అని అనుకుంటే, ఆయన పాపము చేయమని ఎక్కడ కూడా సమర్థించలా, ఎంకరేజ్ చేయలా. ఇక మీదట దయచేసి పాపము చెయ్యొద్దు అనే చెప్పాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే, ఆయన కాలంలో పాపానికి బాగా అలవాటు పడిపోయి ఎక్కడ ఆయన దొరుకుతాడా పట్టేసుకుందాం, ఆయన ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించేద్దాం, ఆయనను శిక్షకు అప్పగించి వేద్దామని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు పక్కనే. ఎవరు? ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ముఖ్యంగా. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారండు? మన భాషలో పెద్ద పెద్ద పాస్టర్లు, దైవ సేవకులు. దైవ సేవకులుగా ఆనాడు చలామణిగా ఉంటున్నటువంటి వారు కూడా యేసు ప్రభు వారిని ఏం చేయాలనుకున్నారు? ఖచ్చితంగా ఇతనిలో తప్పు పట్టాలి. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి తప్పులను ఆయన ఎత్తి చూపుతున్నాడు. దయచేసి ఇలా చేయకండి, ఇలాంటి కార్యక్రమాలలో మీరు ఉండకండి, మీరు సంఘాలు నడిపించే నాయకులుగా ఉన్నటువంటి మీరు చక్కగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ మీ క్రింద ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను కూడా, సంఘాన్ని కూడా చక్కగా దేవుళ్ళు ఎదిగింప చేయాలి కదా. ఏంటి మీరు ఇలా తయారయ్యారని వారు చేస్తున్నటువంటి తప్పులను ఏం చేస్తున్నాడు? ఎత్తి చూపుతున్నాడు, సమర్థించలా. చూద్దాం ఒక మాట. ఒకసారి మత్తయి గారు రాసినటువంటి సువార్తకి వెళ్దాం. 23వ అధ్యాయం దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రద్ధ ఉన్నవారు దయచేసి చదవండి. ఇప్పుడు అంతా చదవలేం కదా మనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం అంతా కూడా శాస్త్రులు, పరిశీలన గురించి మాట్లాడినటువంటి సందర్భం. మన భాషలో దైవ సేవకులను గురించి మాట్లాడినటువంటి సందర్భం. ఆ 23వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఒక్కసారి 27వ వచనం గమనించండి దయచేసి. 27, 28 ఏమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. ఏమంటున్నాడండి? అయ్యలారా అనట్లా, అయ్యో అంటే బాధపడిపోతున్నాడు. ఆనాడున్నటువంటి దైవ సేవకులను చూచి ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు, అయ్యో అంటున్నాడు. అని వెంటనే ఏమంటున్నాడు? దేనికైనా అయ్యో అన్నాడంటే వారందరూ ఎలా మారిపోయారట? వేషధారులట. వేషధారులు అంటే ఏంటండి? బయటకి నీతిమంతులుగా మంచివారుగా కనబడుతూ ఉంటారు, కానీ లోపట వారి జీవితాలు ఎలా ఉన్నాయి? దౌర్భాగ్యకరమైన పాపపు స్థితిలో ఉన్నాయి. మనం కూడా అలాగే ఉంటామండి, అవునా కదా? ఆలోచించండి. బయటకు ఎలా కనబడతాము? నీతిమంతులుగా కనబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనల్ని మించిన మంచివారు లేరు అన్నట్టుగా కనపరుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకుంటే, ఒక్కసారి కళ్ళు మూసుకొని మనమేంటో మనకు అర్థమైపోదండి. ఎవరో చెప్పాల్సిన అవసరంలా. అదే విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలను పరలోకానికి నడిపించవలసినటువంటి దైవ సేవకులే చెడిపోయారట, భయంకరమైన వేషధారులుగా మారిపోయారట. వారి స్థితి ఎలా ఉందంటే చెబుతున్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపల శృంగారముగా అగపడుచున్నాయి, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అంటున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? వెంటనే సమాధులతో పోలుస్తున్నాడు వారిని. సమాధులు ఎలా ఉంటాయి? బయటకు ఎలా ఉంటాయండి? చక్కగా కలరు కొట్టి అందంగా కనబడతాయి. అప్పుడప్పుడు మనం కూడా సంవత్సరానికి ఒకసారి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటారు. మీకు తెలుసు కాబట్టి పరిచయం చేస్తున్నాను అంతే. సరే, ఆ సమాధులను ఏం చేస్తూ ఉంటాము? ఒక డేటులో చక్కగా మురికినంత తీసేసేసి చక్కగా దానిని శృంగారించేసేసి ప్రత్యేకంగానే చూస్తూ ఉంటాం. ప్రత్యేక ఒక రోజు పెట్టుకొని సంవత్సరానికి. సరే, దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలా, మన విషయం వేరు. ఇక్కడ ఏమనుంటున్నాడు గమనించండి దయచేసి. సమాధులు బయటికి ఎలా ఉంటాయి? శృంగారింపబడి ఉంటాయి. ఒక్కసారి ఆ సమాధిని తొలిపించామనుకోండి, ఆ సమాధిని పగలగొట్టి లోపలికి వెళ్ళామనుకోండి, ఏముంటుంది లోపట? ఎముకలు, కుళ్ళిపోయినటువంటి శవం కంపుతో ఉంటుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మనం ఆ స్మెల్ను భరించలేం. మరి గమనించరే లేదో, మనిషి యొక్క శవము యొక్క ఆ స్మెల్, ఆ వాసన భయంకరంగా ఉంటుంది. మిగతా ఏ జంతువులు చనిపోయినా అంత స్మెల్ రాదు, కానీ
మనిషి యొక్క వాసన చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి శవాలను తీసే ఉద్యోగం కూడా మాదే కాబట్టి చెబుతున్నాను నేను. చాలా భయంకరమైనటువంటి స్మెల్, భరించలేమండి. అలాంటి పరిస్థితుల్లో వీరి జీవితాలు ఉన్నాయట. బయటకు ఎలా ఉన్నారు? మంచివారుగా, ఉత్తములుగా, నీతిమంతులుగా, చక్కటి దైవ సేవ చేసేవారుగా కనబడుతున్నారట. కానీ లోపట మాత్రం వారి జీవితాలు ఎలా ఉన్నాయట? భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయట. అలా ఉన్నారు మీరని చెబుతున్నాడు. క్రింద అదే చెబుతున్నాడు పోలిక. ఒక శృంగారింపబడిన సమాధి బయటకు అలంకరింపబడినట్టుగా ఉంటుంది, కానీ అందులో ఏముంటాయి? శవం ఉంటుంది. దానికి సంబంధించిన అస్థి పంజరాలు, స్మెల్, వాసన, భయంకరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే మీ జీవితాలు ఉన్నాయని చెబుతున్నాడు. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల ఎలా ఉంది మీ పరిస్థితి? వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అన్నాడు. నేను అడుగుతున్నాను ప్రశ్న, అధ్యాయమంతా చదవండి దయచేసి. ఇక్కడ యేసుప్రభువు వారు పాపము చేసే వారిని సమర్థిస్తున్నాడా? అలా మీరు ఉంటే కుదరదు, మీ బుద్ధి మార్చుకోండి అని హెచ్చరిస్తున్నాడా? హెచ్చరించట్లేదు అనుకుంటున్నారా? ఇంకా ఇలాంటి కార్యక్రమాలలో మీరు ఉంటే ఏమవుతుందో మీ పరిస్థితి తెలుసా అని ఒక మాట చెబుతాడు. అక్కడ 33 వచనం గమనించండి. సర్పములారా, సర్ప సంతానమా. ఏంటంటే భయంకరమైన మాట. సర్పం అంటే దయ్యమా, దయ్యము పిల్లలారా అంటున్నారు. సాతాన్ అంటాం కదా మనం. అంటే వీళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారంటే వీరే అపవాదిలాగా మారిపోయారట. అపవాదికి పిల్లల్లాగా మారిపోయారట. ఒక మాటలో చెప్పాలంటే సాతానుగా మారిపోయారట. బైబిల్లో మనం సాతాను సాతాన్ అంటాం కదా, అలా మారిపోయారట. అంటే ఖచ్చితంగా వారిని ఏం చేస్తున్నాడు? సమర్థిస్తున్నాడా? హెచ్చరిస్తున్నాడు. ఇంకా మీరు ఇలాగే ఉండి మారకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళతారో కూడా చెప్పాడండి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకొందురు అంటున్నాడు. ఎక్కడైనా పాపులను సమర్థించాడండి? మేలు చేసి కూడా ఇక మీదట పాపము చేయకమనే చెప్పాడు. అప్పుడు శాస్త్రులు, పరిచయులు దైవ సేవకులుగా చలామణి అవుతూ భయంకరమైన చెడ్డ ఆలోచనలతో, చెడ్డ హృదయాలు కలిగి చెడ్డ పనులలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారిని ఏం చేశాడు? హెచ్చరించాడు. మీరు మారు మనసు పొందండి, లేకపోతే నరక శిక్షకు వెళ్ళిపోతారు, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఎక్కడైనా పాపులను సమర్థించాడు చెప్పండి? ఎక్కడ కూడా ఆయన పాపులను సమర్థించలేదు. కాబట్టి మనం అనుకున్న కోణం తప్పది. దేవుడైన వాడు పాపులను శిక్షించాలి కానీ రక్షించడం ఏంటండి అని మనం అనుకున్న స్థితిలో ఆలోచించొద్దు. ఆ మాటను మనం అనుకున్న అర్థం అక్కడ లేదు, అది వేరు. మరి పాపులను రక్షించడం అన్నది ఎంత ప్రాముఖ్యము కాకపోతే ఆయన వస్తాడు. గమనించండి, మనం అనుకున్నటువంటి కోణం వేరండి, దయచేసి గమనించాలి. మనం అనుకున్నటువంటి కోణమే వేరు. ఆయన ఎక్కడ కూడా పాపులను రక్షించలేదు, ఎట్లా సమర్థించలేదు పాపులను ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్ చేయలేదు. ఖచ్చితమైనటువంటి స్థితిలోనే ఆయన హెచ్చరించాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరి పాపులను ఎక్కడ కూడా ఆయన సమర్థించలేదు, బాగానే ఉంది, అర్థమైంది మనకి. ఆయన ఖచ్చితంగా హెచ్చరించాడు, మారు మనసు పొందమనే చెప్పాడు. మారకపోతే నరక శిక్షకు వెళ్ళిపోతారు, నిత్యాగ్ని దండన అని చెప్పాడు. మరి పాపులను రక్షించడం అంటే ఏంటి? మరి పాపులను రక్షించడం అంత ప్రాముఖ్యమైనదా? ఈ కోణంలో మనం ఆలోచించాలి ఎప్పుడైనా దైవ గ్రంథాన్ని, బైబిల్లో ఉన్న మాట. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరి పాపులను రక్షించడం అంత ప్రాముఖ్యమైనటువంటి పని అంటే పాపము వల్ల మనందరము పొందుకొనబోయే ఒక భయంకరమైన పరిస్థితి ఆల్రెడీ చెప్పాడు. అక్కడ పరిశీలతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు? నరకము అన్నాడు. నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు అన్నాడు. ఇంకా మాకు ఖచ్చితమైన వచనం కావాలండి అని అంటారా? అలాగైతే రోమీలకు రాసినటువంటి పత్రికకి వెళ్దాం. ఎందుకు అంత ప్రాముఖ్యమైనది పాపము నుండి రక్షించడం అన్నది అన్న విషయం మనకు తెలియాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూద్దామా దయచేసి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ఇక్కడ మరణం అనగానే ఈ లోక సంబంధమైన మనందరమును పొందుకొనబోయే ఆ మరణం అని అక్కడ తాగిపోకుండా దయచేసి. నిజమే, ఆదాము గారు చేసిన అతిక్రమాన్ని బట్టి ఆయన శరీరానికి మరణం వచ్చింది. శాపములో భాగంగా ఆయన శరీరములో నుండి మనందరం కూడా శరీరాలను ధరించుకుంటూ వచ్చాం కాబట్టి మనందరం కూడా మరణం వచ్చింది. కానీ దాని గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటే పొరపాటు. అది కూడా, కానీ ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం అది కాదు. పాపము వలన వచ్చు జీతము మరణము అంటే
అది మనకు అర్థం కావాలంటే క్రింది వచనం కూడా గమనించాలి, కంటిన్యూ చదవాలి. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఏంటట, నిత్య జీవము అంటున్నాడు. గమనించండి, ఇప్పుడు నిత్య జీవము అన్నది మరణించిన తరువాత మనం పొందుకొనబోయేది. బైబిల్ అదే చెప్పింది, వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు యేసుప్రభువు వారు వస్తున్నాడు రెండవ రాకడలో. మరణించిన తర్వాత పరిస్థితి ఏంటంటే మనమేమనుకుంటున్నాం, మరణం మనిషికి ముగింపు అనుకుంటున్నాం. అంతేనా? మరణించిన తర్వాత ఏమీ లేదులేండి అని అనుకుంటున్నాం. కానీ బైబుల్ అలా రాయించలా. మనిషికి మరణం ముగింపు కాదు, మరణమే మనిషి యొక్క జీవితానికి ప్రారంభం అని రాశాడు బైబుల్లో. మరణం తర్వాత మనిషికి మరో జీవితం ఉంది, మరో బ్రతుకు ఉంది. అది శాశ్వతమైన జీవితం. అది ఉందా నువ్వు నేను ఎలా చెప్పగలమయ్యా అంటే, యేసుప్రభువు మరణించే తిరిగి లేచాడు కాబట్టి. ఆయన బ్రతికి ఉన్నప్పుడు కూడా చాలా మందిని నేను మరణించిన వారిని తిరిగి లేపగలను అన్నటువంటి నమ్మకాన్ని కలిగించడంలో భాగంగా ఆయన మానవుడిగా భూమి మీద ఉన్నప్పుడు చాలా మందిని ఆయన మరణించిన వారిని ఏం చేశాడు, లేపాడు వాళ్ళ కళ్ళ ముందే, వారికి నమ్మకం కలిగించడానికి. దయచేసి గమనించండి. కాబట్టి యేసుప్రభువు వారు మరణించి తిరిగి లేచాడు. బైబిల్ అంతా మీరు గమనించండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మరణించిన తర్వాత మరో జీవితం ఉంది, పునరుత్థానం అన్నాడు దానిని. మనమేమనుకుంటున్నాం, మరణించిన తర్వాత ఏమీ లేదనుకుంటున్నాం. మరణించిన తర్వాతనే అసలైన సిసలైనది ఉంది. అది ఒకటి నిత్యము జీవితం, దేవునితో ఆనందకరమైన జీవితం. అక్కడ ఏ ఏడుపు ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ కన్నీరు ఉండదు. ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడే ఉన్నతమైనటువంటి స్థితి. అక్కడ దుఃఖానికి చోటు ఉండదు. ఇక్కడ ఉన్నంత కాలమే. ఒక ఎడ్ల బండికి 2 చక్రాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా మానవుని బ్రతుకులో ఈ భూమి మీద ఉన్నంత కాలం సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఈ 2 దేవుడు ఎందుకు మనకు పెట్టాడయ్యానంటే, సుఖం వచ్చినప్పుడు ఎంత ఆనందపడతాం, దాన్ని పంచుకోవడానికి ఎంత ఇష్టపడుతూ ఉంటాం, అది మనకు అర్థం కావాలి. బాధ వచ్చినప్పుడు ఎంత కృంగిపోతాం, దాన్ని పంచుకోవడానికి ఎవరైనా ఉంటారా అని ఆతురత పడిపోతుంటాం మన బాధల్ని చెప్పుకోవడానికి. ఈ 2 అనుభవాలు ఎందుకు పెట్టాడు భూమి మీద దేవుడు? మరణించిన తర్వాత ఈ 2 ఏమవుతాయి, విడిపోతాయి. ఒకవైపు శాశ్వతమైనటువంటి ఆనందం, దాన్ని నిత్య జీవము అన్నాడు. మరొకటి భయంకరమైన నరకాగ్ని గుండన, దానిని ఏమన్నాడు, నిత్య నరకం. దానిని ఉద్దేశించి ఇక్కడ ఏమన్నాడు, పాపము వలన వచ్చు జీతం అంటే ఈ మరణం కాదు. మనం అందరం మరణిస్తాం కదా ఏదో ఒక రోజు భూమి మీద. దాని గురించి మాట్లాడుతున్న విషయం కాదు ఇక్కడ. మరణించిన తర్వాత మరో మరణం ఉంది, దానిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇంతకు ఆ మరణం ఏంటి, అది ఎలా ఉంటుంది మాకు తెలియాలంటారా? ప్రకటన గ్రంథానికి వెళ్దాం ఒక్కసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దామా దయచేసి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడాలండి. ఇక్కడ ఒక లిస్ట్ చెబుతున్నాడు. ఎవరెవరు నరకాగ్ని గుండానికి వెళతారు, ఆరని అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారన్న విషయంలో కొంత లిస్ట్ చెప్తున్నాడు ఇక్కడ. పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరును. అంటే ఇక్కడ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని మాత్రమే రాయబడ్డాయి. ఏదేమైనప్పటికీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి, దేవునికి విరుద్ధమైనటువంటి పాపపు క్రియలు చేసిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారట, అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అగ్నిగంధకములతో మండు గుండం అంటే మనకు అర్థమైపోవాలి, నరకాగ్ని గుండం. అది నిత్యాగ్ని దండన. నిత్య జీవం ఒకటైతే మరొకటి నిత్య నరకం. అక్కడ ఎలా ఉంటుందా అంటే యేసుప్రభువు వారు చెప్పాడు, అక్కడ ఏడుపు పండ్లు గురుకోవటం, చీకటి, భయంకరమైన యాతన అన్నాడు. ఆలోచించండి ప్రియులారా. కాబట్టి ఆ భయంకరమైన నరకాగ్ని గుండంలోనికి ఎవరు వెళతారా అంటే పాపం చేసిన వారందరూ వెళతారు. మరి పాపం చేసిన వారందరూ కూడా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. అది చాలా భయంకరమైనది. ఏదో కొద్ది కాలం ఉండి బయటకు వస్తామనుకుంటే పొరపాటు. మన వారు ఏమనుకుంటున్నారంటే, చాలా మంది ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారండి క్రిస్టియానిటీలో. బైబుల్ నమ్మము కానీ
మనలో వచ్చిన ఆలోచనకు సమర్థిస్తూ ఎవరైనా చెప్పారనుకోండి, ఈజీగా నమ్మేస్తామండి. ఏంటో తెలుసా, దేవుడు అంత కఠినుడా? ఆ నరకాగ్ని గుండంలో అంతగా మనం బాధపడుతుంటే అలాగే చూస్తూ ఉంటాడా? ఎందుకు? దేవుడంటే మనకు ఎలా పరిచయం అయింది? దేవుడంటే ప్రేమామయుడు, దేవుడంటే దయామయుడు, దేవుడంటే కరుణామయుడు, అంతవరకే తెలుసు మనకి. ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు అంతవరకే. నేను కాదనట్లా, ఆయన చాలా ప్రేమామయుడు, కాదని ఎవరన్నారు? అంత ప్రేమ ఉంది కాబట్టి ఏమి అడగక మునిపే మన అక్కర్లెరిగినటువంటి దేవుడు మనం పుట్టక ముందే, అంటే మొదటి మానవుడు ఆదాము గారు పుట్టక ముందే ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని నిర్మించాడు. ఎవరి కొరకు? ఆయన కొరకా? మన కొరకే కదండి. నిజంగానే ప్రేమామయుడే. సమస్తాన్ని మన కొరకే ఆయన ముందుగానే సిద్ధపరచాడు. ఆలోచించండి, మనమంటే ప్రేమ అంటే ఆయనకు నేను కాదనట్లా. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన అనుకుంటే ఏదైనా అలా టక్కుమని సృష్టించగలడు. అంత పవర్ఫుల్ కలిగిన సర్వశక్తిమంతుడు దేవుడు. నాకు ఎందుకు ఆలోచన వచ్చింది ఏంటంటే, ఆశ్చర్యపోయిన విషయం, మరి నిన్ను నన్ను నిర్మించడానికి అమ్మ కడుపులో 9 నెలలు ఎందుకు తీసుకున్నాడని నాకు ఇప్పటికీ అర్థం కాల. అర్థమవుతుంది? అర్థం కావట్లేదు. సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని టకా సృష్టించేస్తున్నాడు ఆయన. కానీ మనల్ని మాత్రం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన. అమ్మ కడుపులో మనల్ని నిర్మించడానికి 9 నెలల టైం అంట. అంత టైం ఎందుకు తీసుకున్నాడంటే, అంత పిచ్చి నీవు నేనంటే దేవుడికి, అంత ప్రేమ మనమంటే దేవుడికి. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా మన మీదనే, అంత ప్రేమ అండి. తన చేతులతో నిర్మించాడట. మా అమ్మ నన్ను కనదంటాం మనం, నిజమే. మరి అమ్మ కనడానికి చక్కటి వాతావరణం ఆ కడుపులో పెట్టి ఆ 9 నెలలు ఆ పిండముగా ఉన్న చక్కటి ఆకారం తీసుకొచ్చింది ఎవరండి? దేవుడు కాదా? ఆ తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే. మనం ఎప్పుడు చూస్తాం పిల్లల్ని? అమ్మ కనినప్పుడు చూస్తాం, అంతే. ఆయన ఎప్పుడు చూస్తాడట? తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనలను చూచాయట. ఎవరికి అర్థమవుతుందండి ఆయన ప్రేమ? ఆలోచించండి దయచేసి. నేను చాలాసార్లు ఆలోచించాను, ఏంటబ్బా మనల్ని నిర్మించడానికి 9 నెలల టైం ఏంటి అంటే, మనమంటే ఎంత ప్రేమ అండి, ఎంత జాగ్రత్త, అంత కాన్సన్ట్రేషన్ పెట్టి అంత శ్రద్ధతో మనం నిర్మించాడంటే ఎంత ప్రేమ అండి మనమంటే ఆయనకి. ఆలోచించండి దయచేసి. మనకేమైనా అర్థమవుతుందా? మనం పుట్టక మునిపే అన్నిటినీ సిద్ధం చేసి అడగక మునిపే అమ్మ కడుపులో కూడా అంత కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ఆయన నిజంగా మన మీద అంత ప్రేమ కలిగి మనం నిర్మించాడంటే మనమంటే ఎంత ప్రేమ అండి ఆయనకి. అంతవరకు ఆగిపోకండి దయచేసి. మనకంటే ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆయుష్కాలము ముగిసే సమయానికి నీ సృష్టికర్త ఎవరో నువ్వు గుర్తించాలి. అది కండిషన్. మనం ఏమనుకుంటున్నామంటే ఇచ్చాడు అనుభవించడానికి నేర్చుకున్నాం తప్ప, ఇచ్చిన ఆయన ఎవరని ఏ కోణంలో కూడా ఆలోచిస్తున్నామా? ఆలోచించండి. ఎవరు నా గురించి ఇంతగా ఆలోచించిన మహనీయుడు? నేను పుట్టక మునిపోయిన అక్కర్లెరిగి అన్నిటినీ సిద్ధం చేసిన మహనీయుడు ఎవరు? ఇంత చక్కగా నన్ను కాపాడుతున్నటువంటి మహనీయుడు ఎవరు? మనకు తెలియకుండానే ఈ వాక్యం వింటున్నంతసేపు గాలి పీల్చుకుంటుంటాం, వదిలేస్తుంటాం. ఎన్నిసార్లు మనకే తెలియదు. మన జీవాన్ని, ఆ ఊపిరినిస్తున్నటువంటి మహనీయుడు ఎవరు? చాలా మంది ఉంటుంటారు, నా కష్టం అంటారేమోనంటే, నీ కష్టమా? మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, నీకు మంచి ఆహార పదార్థాలు ఇవ్వటానికి భూమికి పండే గుణాన్ని పెట్టింది ఎవరు? ఆహారం నీ కడుపులోకి పోయి అరిగి చక్కగా నీకు శక్తినిచ్చే ప్రక్రియ పెట్టింది ఎవరు? నువ్వు గాలి పీల్చుకుంటున్నావు కదా, ఆ గాలి నిత్యము నీకు ప్రసాదించే మహానుభావుడు ఎవరు? అంటే ఆయన లేకుండా, ఆయన స్థితిగతి లేకుండా మనకు ఉనికే లేదండి. మరి ఇంత గొప్ప దేవుడు మనకు ఉన్నతమైనటువంటి ప్రేమ చూపిస్తున్నాడు, నిజమే. అలాగని అంతటితో ఆగిపోకండి దయచేసి. ఆయనకు మరొక కోణం ఉంది. మరణించేంత వరకు మనకంటే ఆయుష్కాలం ఉంది. ఆయుష్కాలము లోపు నీ సృష్టికర్త ఎవరో తెలుసుకోకుండా, నీ జన్మ పరమార్థం ఏంటో తెలుసుకోకుండా, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకోకుండా, దేని కొరకు పుట్టావో తెలుసుకోకుండా, నీ పని ఏంటో తెలుసుకోకుండా, ఇష్టం వచ్చినట్టుగా జీవించేసేసి, ఇష్టం వచ్చినట్టుగా పాపాలు జరిగించేసేసి, మరి ఆ పాపానికి విరుగుడేంటి అన్న ఆలోచనే అస్సలు ఆలోచించకుండా, చెబుతున్నా పట్టించుకోకుండా అలాగే జీవిస్తూ చచ్చిపోయావు అనుకో, ఎక్కడికి వెళ్తావట? నిత్యాగ్ని దండనట. ప్రేమామయుడు అంతవరకు ఆగిపోకండి దయచేసి ప్లీజ్. మరొక కోణం కూడా ఉంది. మనం చచ్చిపోయేంత వరకు ఆయన అవకాశాలు ఇస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, బ్రతిమిలాడుకుంటూ ఉంటాడు. మారండి 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 ప్లీజ్.
ఆ నరకాగ్ని గుండంలో మీరు ఓడ్చుకోలేరు, మీ వల్ల కాదది. అంతెందుకండి, ఆడవాళ్ళు మీరు వంటలు చేస్తూ ఉంటారు. ఆ వంటలు చేస్తున్నప్పుడు ఏదైనా అగ్గి అలా తగిలితేనే చాలా ఇబ్బంది పడతారు మీరు. చిన్న అగ్గికే మనం అంత బాధపడితే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాడు, దాని నిత్యాగ్ని దండన అన్నాడు. తట్టుకోగలమండి? చచ్చిపోతావా? చచ్చిపోయే కదా అక్కడికి వెళ్ళి, ఇంకెక్కడ చచ్చిపోతావు? మరణం లేదు కదా. చనిపోయిన వ్యక్తికి మరణం ఎక్కడిది? దయచేసి ఆలోచించండి. కాబట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ రెండవ మరణం, ఆ అగ్నిగంధకాలతో మండే గుండం అన్నది దేనిని బట్టి అంటే పాపము వలన వచ్చు జీతము. దయచేసి గమనించండి, దాని గురించి రోమపత్రికలో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆ భయంకరమైన పాపమును రక్షించడం ముఖ్యమైన పనే కాదా? అతి ప్రాముఖ్యమైనటువంటి పని అది. అది ఎవరైనా చేయగలరా భూమి మీద ఉన్నవారంటే? ఏ ఒక్కరూ చేయలేడు. ఎందుకు? మనందరిని గురించి దేవుడు ముందుగానే రాయించినటువంటి మాట. ఒక్కసారి అక్కడికి వెళ్దాం మరలా. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒక్కసారి. భూమి మీద ఎంతో మంది మనుషులు పుట్టారు కదా, మహానుభావులుగా చలామణయ్యారు కదా, చాలా మంది దేవుళ్ళుగా దేవతలుగా కూడా పూజింపబడ్డారు. ఇది వాస్తవం. అంతమంది ఉన్నారు కదా మన కళ్ళ ముందు. మన పూర్వీకులు పూజించిన వారు కావచ్చు, ఇప్పటికీ పూజిస్తున్న వారు కావచ్చు, ఆరాధిస్తున్న వారు కావచ్చు, గౌరవిస్తున్న వారు కావచ్చు, ఎవరైనా సరే అందరిని దృష్టిలో పెట్టుకొని మానవుడిగా ఉన్న ప్రతి ఒక్కరిని గురించి దేవుడు మాట్లాడిన మాట ఏంటండి? 3:23 ఏమంటున్నాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయామట. అందరము పాపులం అంటే అందరము పాపులమే, బయటకు చెప్పుకోమంతే. మన పాపం మనకు కనబడదు, ఎదుటి వ్యక్తి పాపం అయితే భలేగా కనబడుతుంది మనకి. అవునా కదా? ఆలోచించండి. నీ సంగతి నువ్వు చూసుకొని దేవుడు చెప్తుంటే మన సంగతి మనం చూసుకోం. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని విమర్శించడమే. నువ్వు అలాంటి వాడవు, నువ్వు ఇలాంటి దానవు, అలాంటి దానవు. వాక్యం ద్వారా సరి చేయటం అది వేరు, జనరల్గా చెప్పే విషయాలు అది వేరు. కానీ కళ్ళ ముందున్న వ్యక్తిని అందరి ముందే అతని గౌరవం పోయేటట్టుగా నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు ఒక పనికి మాలోడు అంటుంటే మారతాడండి? అని ఇంతే పనికి మాలోనే అంటాడు, ఎప్పటికీ నేను మారని అంటాడు. అంతే. మనిషికున్న సైకలాజికల్గా ఫీలింగ్ అది. ముఖం ముందు చెప్పకూడదు. ఎప్పుడైనా గమనించండి, 10 మందిలో నిలబెట్టి ముఖం మీద చెప్పొద్దు. కొంచెం ఆలోచించండి, గౌరవించండి. పద్ధతిగా కొన్ని పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్తగా చెప్పండి. చెప్పొద్దు అన్నట్లా చెప్పే విధానం వేరే ఉండాలి. ఆలోచించండి. మనం బయటకు ఒప్పుకోం, కానీ మనందరి స్థితిగతులు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు చాలా క్లారిటీగా చెప్తున్న విషయం ఏంటంటే, భూమి మీద పుట్టిన మనుషులందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారట. మరి దానిని బట్టి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టినవారు కావచ్చు, పుట్టబోతున్న వారు కావచ్చు, అందరి యొక్క స్థితిగతి ఏంటో ముందే చెప్పేశాడు దేవుడు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, మనుషులందరూ పాపులే. మరి దీనిని బట్టి పాపము వలన వచ్చు జీతము నరకమని మనం చదువుకున్నాం కదా. మరి అలాంటప్పుడు ఆ నరకాగ్ని గుండానికి అందరూ వెళతారా? ఎవరైనా ఒకరు మిస్ అవుతారా? అందరం వెళ్ళిపోతాం అంతే. అంత భయంకరమైన నరకాగ్ని గుండంలో ఉంచడానికి మనల్ని పుట్టించిన దేవుడు అంత ఇష్టపడి ఆయన పోలిక ఇచ్చి, ఆయన స్వరూపం ఇచ్చి, మీరు ఆదికాండం చదవండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. తాను సృష్టించినటువంటి సృష్టి మీద ఆధిక్యతను ఎవరికి ఇచ్చాడు? మనుషులకు ఇచ్చాడండి. మీరు ఏలండి అన్నాడు. భూమిని మీరు ఏలండి, ఏలికలు మీరు అన్నాడు. స్త్రీ పురుషులు ఇద్దరిని ఉద్దేశించి చెప్పాడు, మీరు ఏలికలు, నా ప్రతినిధులు, నా ప్రతిబింబాలు. నేను కలిగించినటువంటి సృష్టి మీద ఆధిపత్యాన్ని మీరు చెలాయించండి, నాకు ప్రతినిధులుగా ఏలండి అని చెప్పాడు. అంత గొప్ప ఆధిక్యతనిచ్చాడండి దేవుడు. ఆ స్థితిని ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. మనమేం తక్కువనా? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అని చెప్పేశాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకోవడం మాత్రమే కాదు, శాపములో భాగంగా ఇక్కడ మరణాన్ని పొందుకున్నాం, దేవుడికి దూరం అయిపోయాం. అంతేకాకుండా నిత్యాగ్ని దండనకు పర్ఫెక్ట్గా దగ్గరైపోయాం. మరి ఆ భయంకరమైనటువంటి స్థితిలో నుండి కాపాడడం అనేది అతి ప్రాముఖ్యమైనది అంటారా? కాదంటారా? ఈ పనిని ఎవ్వరూ చేయలేకపోయారండి. మీరు గమనించండి దయచేసి, చెయ్యలేరు కూడా. మరి అలాంటప్పుడు దేవుడు వదిలిపెట్టాడా మనల్ని? వదిలిపెట్టలా. నీవు నేనంటే ఆయనకు ప్రేమ ఉంది. మనం అడగక మునిపే అన్ని ఇచ్చినటువంటి దేవుడు భవిష్యత్తులో మనం పాపం చేస్తామని ఆయనకు తెలీదా? తెలియకపోతే దేవుడు ఎందుకు అవుతాడండి ఆయన?
ఆయనకు అన్నీ తెలుసు. ఆదాము గారు పాపం చేస్తారని తెలుసు, ఆయనలో వచ్చిన మనందరం కూడా పాపం చేస్తామని తెలుసు, దేవుని బాధ పెడతామని తెలుసు, అంతేకాకుండా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోవడానికి సిద్ధపడతామని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఎంత ప్రేమామయుడు అంటే, ఇప్పుడు గమనించండి దయచేసి, ఎంత ప్రేమామయుడో. ఆ భయంకరమైన నరకాగ్ని గుండాన్ని తప్పించటంలో భాగంగా ఒక ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అదే క్రిస్మస్. మనకు అర్థం కావట్లా, యేసు పుట్టాడు అని మనం సంబరాలు చేసుకుని అంతవరకు ఆగిపోతున్నాం తప్ప, దయచేసి అపార్థం చేసుకోకండి ప్లీజ్. ఆయన పుట్టింది ఎందుకొరకాయ అంటే, ఈ భయంకరమైనటువంటి ఆ నరకాగ్ని గుండాన్ని తప్పించి మనలను ఉచితమైన తన కృప ద్వారా పరిశుద్ధులను చేయటానికి, నీతిమంతులను చేయటానికి, నిర్దోషులను ఆయన ఎదుట నిలువబెట్టుకోవటానికి. ఇది జగత్తు, ఈ సృష్టి పుట్టక మునిపి ఆయనకున్నటువంటి ఉన్నతమైన ఉద్దేశం, అది సంకల్పం. అది అంటే యేసుక్రీస్తు వారి ఈ లోకములో పుట్టిందే మనందరి కొరకు చచ్చిపోవటానికి, మనందరికి రావలసిన శిక్షను ఆయన భరించడానికి, మనందరి నీతిమంతులుగా చేయటానికి. ఏ పాపం ఎరుగని ఆయన మన నిమిత్తం పాపముగా చేయబడి భయంకరమైన శిక్షను అనుభవించడానికి వచ్చాడు ఆయన. అది తండ్రి అయిన దేవుని సంకల్పం. అంత గొప్ప ఉద్దేశముతో ఆయన వచ్చాడు. అదే చెప్పాడు తిమోతి గారికి, అయ్యా యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? చాలా పనుల మీద వచ్చాడు. అతి ముఖ్యమైన పని, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. రావడం ఇంపార్టెంట్ అంటే చాలా ప్రాముఖ్యం. అది పాపం చేయని మానవుడెవడు? అందరము పాపులమే. జాతి లేదు, కులం లేదు, మతం లేదు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అందరి ముందు బడాయిగా చెప్పుకోవచ్చు నేనేం పాపం చేయలేదని. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు నీ గురించి నీకుగా, నా గురించి నాకుగా నేను ఆలోచిస్తే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. మన మనస్సాక్షి చెబుతుంది, నువ్వు భయంకరమైన పాపివి, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అని చెప్పేస్తుంది. బయట గంభీరంగా మాట్లాడొచ్చు, నేను పాపిని కాదు, నేను నీతిమంతుడు, నాలో ఏం పాపం ఉంది చెప్పని కొట్లాడొచ్చు నేను. కానీ నాలో ఒక మనస్సాక్షి, అంతరాత్మ ఉంటుంది, నువ్వు పాపివే, నోరు మూసుకుంటుంటుంది. కానీ దాని గద్దింపును కూడా మనం ఏం చేస్తామో పట్టించుకోం. దయచేసి గమనించండి ప్రియులరా. మరి అలాగే మొండిగా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతామంటే నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతాం. మారు మనసు పొందకుండా, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, మన భయంకరమైన పాపములో నుండి రక్షించే కార్యక్రమంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి మానవుడిగా వచ్చాడండి, దీనుడిగా వచ్చాడండి, తగ్గించుకొని వచ్చాడండి. మహానుభావుడు తన మహిమను విడిచి వచ్చాడు, తన ఆధిక్యతను విడిచి వచ్చాడు, దీనుడిగా పసికందుగా భూమి మీదకి వచ్చాడు. ఆలోచించండి, ఎంత దయానీయకమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన పుట్టినప్పుడు. నేను చాలాసార్లు గుర్తుకు చేస్తుంటాను క్రిస్మస్ ఈ వాతావరణంలో. మనం పశువుల పాకానంగానే చాలా రంగరంగ వైభవంగా డెకరేషన్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి ప్లీజ్. మరి ఆయన 1వ శతాబ్దంలో అలాంటి పరిస్థితుల్లో పశువుల పాకలో పెట్టబడినప్పుడు, ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టబడినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరు కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు, మీకు కూడా పశువులు ఉంటాయి. పశువులను పాలు పితికేవారు కూడా మీలో ఉంటారు కొద్దిమంది. అక్కడ వాతావరణం ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో. పశువుల మధ్యలో ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ తొట్టి అందులో ఏమేస్తాము, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? పరిశుభ్రంగా ఉంటుందండి, మంచిగా స్మెల్ గుమగుమలాడుతూ ఉంటుందో లైట్ ఫోకస్ల మధ్యలో. ఆలోచించండి దయచేసి. చాలా భయంకరమైన పరిస్థితి అండి. మరి అంత భయంకరమైన పరిస్థితుల్లోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయ్యుండి, మహానుభావుడయ్యుండి, దేవుడయ్యుండి, అంత గొప్ప ఆధిక్యతను విడిచి అంత దాసుడిగా తనను తాను తగ్గించుకొని ఏమి లేని దరిద్రుడిగా వచ్చాడే. మరి ఆ త్యాగము ఏమైనా అర్థమవుతుందా? దేని కొరకు వచ్చాడు? పాపులను రక్షించడానికి, అంటే నీకు నాకున్న పాపాన్ని తీసివేయటానికి. సమస్త మానవులు పాపులే, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీరందరినీ రక్షించడానికి ఆయన దీనుడిగా నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన వచ్చిన ఆయన ఏం చేశాడు? మనందరి కొరకు ప్రాణం పెట్టాడండి. మనకు అర్థం కావటంలా. ఆయన పుట్టిందే మన కొరకు ప్రాణం పెట్టడానికి, మనందరి దోషశిక్షణ ఆయన మీద వేసుకోవటానికి, మనందరికి బదులుగా ఆయన శిక్ష భరించడానికి, మనకు బదులుగా ఆయన అవమానింపబడ్డాడు, మనకు బదులుగా భయంకరమైన యాతన పొందుకున్నాడు. ఏ పాపం ఎరుగని ఆయన శిలువ మరణం, భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. మరి దీని అంతటికీ ఏందా ఇంత గొప్ప త్యాగం చేసావయ్యా ప్రభు అంటే, ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, ఇదంతా దేని కొరకు చేశానో తెలుసా? నీవు నేను మారాలని. మన దేవుడు పాపులను శిక్షించి అప్పటికప్పుడు నరకంలో వేసే దేవుడు కాదు. దేవుడు అంటే అలా ఉండడు. అలా పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు అనేవాడు శిక్షించాలి కదా ఆన్ ది స్పాట్లో. అంటే భూమి మీద బ్రతికి బట్టగట్టే వ్యక్తి ఒక్కడు ఉండగలడా చెప్పండి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అన్నాడు. అలాంటప్పుడు పాపం చేసిన వాడిని దేవుడు శిక్షించాలి కదా, చంపాలి కదా అంటే ఏ మనిషి మిగులుతాడు చెప్పండి?
ఒక్కడు మిగలడు, ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అన్నాడు. మరి దేవుడు అంటే అంత కఠినుడా అండి? కాదు. దయచేసి గమనించండి. ఆయన ప్రేమ మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇలా అందరం పాపం చేస్తామని తెలిసిన ఆయన జాగ్రత్తలో, ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో ఆయన ఉన్నాడని అంత ప్రేమండి మనం అంటే మనకు అర్థం కావట్లా. ఇవన్నీ దేవుడికి ముందే తెలుసు. తెలిసినటువంటి ఆయన మనందరిని పాపం విమోచించే గొప్ప కార్యానికి కూడా శ్రీకారం జగత్తు పునాది వేయబడక మునిపే రెడీ అయిపోయాడు అంతే. అందులో భాగంగా యేసుప్రభువు వారు బలియాగం అయిపోయారు మనందరి కొరకు. ఆ బలియాగం అయిపోయిన తర్వాత ఆయన శిక్షించాలని కోరుకోవట్లా. మనకంటూ ఒక ఆయుష్కాలం ఇచ్చాడు కదా. ఎంతకాలం మనకు తెలియదు. ఏమో ఈ రాత్రే చివరి రాత్రి అయితే ఏమో చెప్పలేము. నేను అలా ట్రైన్లో వెళ్తున్న అటాక్ చచ్చిపోవచ్చునేమో, ఏ గ్యారెంటీ ఉందా? మనం ఇంటికి వెళ్తాం, పండుకుంటాం, రాత్రి చచ్చిపోవచ్చునేమో, ఎవడికి తెలుసు? శాపం అనట్లా, నేను చెప్పలేమంటున్నాను. మరణం ఏ వైపు నుండి వస్తుందో, ఎలా వస్తుందో మనకి తెలియదు. ఖచ్చితంగా మరణిస్తాం. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, ఖచ్చితంగా మరణిస్తాం. మరి మరణించే లోపు మనందరం ఏం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? చివరి భాగంలోనికి వెళ్దాం. తిమోతికి రాసిన అదే మొదటి పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దామా? దయచేసి ముగించుకుందామండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూద్దామా? 4వ వచనం నుండి ఆయన ఏమంటున్నాడండి? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడట. ఇచ్చ అంటే బలమైన కోరికట ఆయనకి. మన కొరకు అంతగా ప్రేమించి మనం అడగక మునిపే అన్నిటిని సిద్ధం చేసిన దేవుడు, మనం పాపము చేస్తామని తెలిసి యేసుక్రీస్తు వారిని ముందుగానే బలియాగముగా నిర్ణయించినటువంటి దేవుడు, ఆయనను బలియాగముగా చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన ఏం కోరుకుంటున్నాడయా అంటే, మీరందరూ మారాలయా. నేను ఇచ్చిన పోలికను మీరు పోగొట్టుకున్నారు, నేను ఇచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకున్నారు, నేను ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నారు. ఏలికలుగా ఉండవలసిన మీరు ప్రకృతికి భయపడే దరిద్రమైన స్థాయికి వచ్చారు. అంతేకాదు, నాతో పాటు యుగయుగాలు నిత్యత్వంలో ఉండవలసిన మీరు నన్ను విడిచిపెట్టి నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయే భయంకరమైన ప్రమాదంలోనికి వెళ్ళిపోయారు. నాకు ఇష్టం లేదయ్యా. మిమ్మల్ని ఆన్ ది స్పాట్లో చంపి నరకంలో వేయటం నాకు ఇష్టం లేదు. మీకు ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాను కదా. ఆ ఆయుష్కాలంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, సృష్టికర్త ఎవరో తెలుసుకో, ఆయన చిత్తం నీ పట్లేంటో తెలుసుకో. అలా తెలుసుకొని ప్రభువును సురక్షకుడుగా అంగీకరించు, ఆయనలోనికి రా. నేను చెప్పే మాట కాదది. ఎలా మారు మనసు పొంది ఎలా రక్షణ పొందుకోవాలో క్రింద చెప్పాడు క్లారిటీగా ఆయన సంకల్పం ఏంటో. 5-6 వచనాలు చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఇంకొకరు లేరు. యేసుప్రభువు కూడా అదే చెప్పారు. చాలా మందికి ఆ మాటలు వింటే కోపం వస్తుంది కానీ ఆలోచించట్లా. ఆయనేమన్నాడు? నేనే మార్గమును అన్నాడా? నేను కూడా ఒక మార్గాన్ని అన్నాడా? నేనే ఒక మార్గమును అనలా ఆయన. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడని చెప్పేశాడు బల్లగుద్దినట్టుగా. శిష్యులు కూడా అదే చెప్పారు. ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షణ. ఎందుకంటే ఆయన ఒక్కడే పాపము చేయని పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే నిర్దోషి, ఆయన ఒక్కడే నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అంత గొప్ప స్థితిలో బ్రతికిన ఆయన, ఏ పాపం ఎరుగని ఆయన మనందరి పాపాల కొరకు బలియాగమైన దేవుడు ఆయన. ఆలోచించండి. మనందరి పాపాలకు రావలసిన శిక్షను ఆయన భరించాడు. ముఖం మీద ఉమ్మి వేశారు, పడ్డాడు, ఓర్చుకున్నాడు, పిడుగులతో గుద్దారు, ఎవడు కొట్టాడు ప్రవచించంటే ఒక్క మాట మాట్లాడలా. భయంకరమైన కొరడా దెబ్బలు ఆ యెరూషలేము వీధుల్లో తన్నుకుంటూ క్రింద పడేసుకుంటూ ఆ సిలువను మోపించుకుంటూ వెళుతున్నప్పుడు ఎవరినొక్క మాట అనలా. ఏ మాత్రం జాలి దయ లేకుండా కర్కశంగా వారు 3 మేకుల మీద ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడదీసి ఇంకా ఎగతాళి చేస్తున్నారు. నిజంగాను దేవుని కుమారుడవైతే దిగిరా. మరి భూమి మీద ఉన్నప్పుడు వారిని అలా రక్షించావు, వీరిని ఇలా రక్షించావు, వారిని అలా రక్షించావు, చనిపోయిన వారిని కూడా లేపావు కదా అంటే ఒప్పుకుంటున్నారన్నమాట. ఈ కార్యక్రమాలన్నీ చేసింది నిజమే అని. మరి అన్ని కార్యక్రమాలు చేసిన మహనీయుడు
పుట్టు గుడ్డివాడికి కన్నిచ్చిన వాడు, చెవిటి వారికి చెవుడు ఇచ్చిన వాడు, వినడానికి, మాట్లాడడానికి నోరిచ్చిన వాడు, కుష్ఠవ్యాధిని పరిపూర్ణంగా స్వస్థపరిచిన వాడు, చనిపోయిన వారిని తిరిగి లేపిన వాడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు అని అంటే అర్థం ఏంటి? చేతగాని వాడనా? మీరే చెప్తున్నారు కదా, ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు చేశావు నిజమే, అయినప్పటికీ కూడా ఒక్కసారి సిలువను దిగిరా. ఏమని అన్నాడండి? ఏమల్లా మౌనంగా ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అది కదండి ప్రేమ అంటే. అంతగా ఎందుకు తగ్గించుకున్నాడు? అంతగా తనను తాను దీనుడిగా ఎందుకు చేసుకున్నాడు? అంతగా ఎందుకు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు? తన శరీరంలో రక్తబొట్టు చివరి వరకు పవిత్రమైన అమూలమైన రక్తాన్ని ఎందుకు కార్చాడు? చివరికి తన ప్రాణాన్ని ఎందుకు బలియాగం చేసుకున్నాడంటే మనందరం చేసిన పాపాలకు క్షమ ప్రసాదించడానికి. అది పాపాలను రక్షించడానికంటే. అంటే మన పాపులమైన మనం రక్షించాలంటే ఆయన ఏం చేయాలి? పరిశుద్ధుడిగా ఉండి తన ప్రాణాన్ని మన కొరకు ధారపోయాలి. అందుకొరకు వచ్చాడండి క్రిస్మస్. ఆయన పుట్టిందే మనం రక్షించడానికి పాపములో నుండి. మరి ఆ పరమార్థము అర్థమైతే మనం ఏమైనా పాపము నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నామా? మన పాపాలకు ఈనాడే స్వస్తి చెప్పి ఇక మీదట నేను పాపము చెయ్యను, నన్ను సృష్టించిన సృష్టికర్తే మానవుడిగా భూమి మీదకి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపాలను తీసివేయడానికి నా బదులుగా ఆయన మరణించాడు, ఆ నరకాగ్ని గుండాన్ని తప్పించడానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని చివరబొట్టు వరకు ధారపోశాడు. మరి ఆయన త్యాగం మనకు అర్థమైతే, ఆయన ప్రేమ అర్థమైతే మనలో మార్పు రావాలి కదండి, మారుమనసు పొందాలి కదండి. అదే కోరుకుంటున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి, ఆయనను గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందుకోవాలి అని. ఎలా రక్షింపబడాలి ప్రభు అంటే దేవుడొక్కడే, దేవునికి నరులందరికీ మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం చేశాడట ఆయన? 6వ వచనంలో చెప్తున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే చెప్పుకుంటూ వస్తున్నాడండి. గట్టిగా మాట్లాడితే ఆది కాండంలోనే చెప్పాడు. అప్పటికి యేసుప్రభువారు మానవుడికి భూమి మీదికి రాలా. ఎప్పుడైతే ఆదామవ్వలు మొదట తప్పు చేశారో అప్పుడే చెప్పాడు, స్త్రీ సంతానముగా భవిష్యత్తులో ఒకడు రాబోతున్నాడు, ఆ మహనీయుడు సాతాను తలను చితగదొక్కుతాడు, పాపంపై విడుదల విజయం, మరణం నుండి విడుదల విజయం అని ముందే చెప్పేశాడు. అలా ఆదాము గారితోనే కాదు, అక్కడి నుండి మొదలు పెడితే పాత నిబంధనల భక్తులు అందరితో చెప్పుకుంటూ వచ్చాడు, భవిష్యత్తులో ఒకడు రాబోతున్నాడు, మెస్సయ్య, లోకాన్ని రక్షించే మహానుభావుడు రాబోతున్నాడు, నా కుమారుడుగా నా పేరట రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ సిగ్గుపడడు. అది కదా ఆయన సంకల్పం. పాత నిబంధనల భక్తులందరూ ఇదే ప్రకటించారు. వారందరూ రాబోయే మెస్సయ్య గురించి ఎదురు చూశారు. రానే వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం మహానుభావుడు. వచ్చినట్టుగానే మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడి మన నిమిత్తం బలియాగం అయిపోయాడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ మాట అబద్ధం కాదంటున్నాడు పౌలు గారు, బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు. ఇది నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అలాంటి పాపులలో ప్రధానమైన పాపిని నేను అంటున్నాడు అండి. ఆలోచించండి, అంతమైన ఘోరమైన పాపికి క్షమాపణ ఇచ్చాడండి. మరలా పాపాలు చేయమనా? పౌలు గారు ఎంత భయంకరుడో మనందరికీ తెలుసు. సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు వారి శిష్యులను భయంకరంగా చిత్రహింసకు గురి చేసేవాడు. చిన్నపిల్లలను చూసేవాడు కాదు, పెద్దలను చూసేవాడు కాదు, ముసలివారని స్త్రీలను చూసేవాడు కాదు. కొట్టేవాడు, తిట్టేవాడు, జుట్టు పట్టుకుని బయటకు రాల్చుకుంటూ వచ్చేవాడు, చంపేసేవాడు వినకపోతే. అంత భయంకరమైన కర్కశ హృదయము కలిగిన వ్యక్తితో యేసుప్రభువు మాట్లాడితే అర్థం చేసుకున్నాడు, తన తప్పును తాను ఎరిగాడు, తన భయంకరమైన స్థితికి ఆదినమందే స్వస్తి చెప్పాడు, యేసుక్రీస్తు వారిని సురక్షకుడిగా అంగీకరించాడు, బాప్తిజం తీసుకున్నాడు, తన పాపాలను కడిగేసుకున్నాడు, ఒకటే నిర్ణయించుకున్నాడు, ఇక మీదట నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా బ్రతుకు ఆయన కొరకే. ఆయన సృష్టికర్త అయ్యుండి దేవుడు అయ్యుండి నన్ను రక్షించడానికి ఆయన దీనుడిగా రావటం ఏంటి భూమి మీదికి? నా పాపపు శిక్షను ఆయన భరించడం ఏంటి? ఆయన భయంకరమైన శిలువ మరణం పొందుకోవటం ఏంటి? అంటే నన్ను ఇంతగా ప్రేమించినటువంటి నా ప్రభువుకే నా జీవితం అని సమర్పించుకున్నాడు, పాపములను కడిగి వేసుకున్నాడు, బాప్తిజం ద్వారా మారు మనసు పొందాడు, ప్రభువులోనికి వచ్చాడు, తన శేష జీవితాన్ని ప్రభువునందుండి ముగించాడు. అది కదండి ప్రభువు కోరుకుంటున్నది, అది కదండి నిజమైన మార్పు అంటే. మరి మనం ఏం చేస్తున్నాము? క్రీస్తు పుట్టాడని పాపంలోనే ఉండి ఆనందపడుతున్నాం తప్ప నిన్ను పాపిగా ఉంచడం ఆయన ఇష్టం కాదు, నిన్ను పాపిగా చూడటం ఆయన ఇష్టం కాదు.
పాపిగా ఉన్నటువంటి నీవు పాపంలో నుండి విడుదల పొందడానికే వచ్చాడన్న విషయం అర్థమైతే, ఆయన పుట్టిందే భూమి మీద మానవుడిగా నన్ను పాపంలో నుండి రక్షించి ఆ పరలోకాన్ని ప్రసాదించడానికి అని అర్థమైతే, ఆయన త్యాగం చేయడానికి వచ్చాడని అర్థమైతే, కనీసం ఈ క్రిస్మస్ అయినా ఏం కావాలండి? మనలో వెలుగులు నింపాలి. ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించాలి. దేవా, నేను పాపిని, దయతో నన్ను క్షమించు. నా కొరకే మానవుడిగా భూమి మీద పుట్టావు, నన్ను రక్షించడానికి, పాపంలోని విడుదల కలిగించడానికి. మరి ఇంత గొప్ప త్యాగం చేశావు నాయన, ఇప్పటివరకు అర్థం చేసుకోవాలా? దయచేసి నన్ను క్షమించని ఈ రోజైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మన పాపాలకు స్వస్తి చెప్పి మారు మనసు పొంది బాప్తిని తీసుకో, ఆయనలోనికి రా. ఎంత ఆనందపడతాడండి ఆయన. ఆయన ఒక ఆనందపడాలంటే కండిషన్ ఒకటి చెప్పాడు, ఆయన కోరిక చెప్పాడు. ఒక పాపి రక్షింపబడితే పరలోకమందున్నటువంటి దేవదూతలు అందరి ఎదుట ఆయన ఏం చేస్తాడట? సంతోషపడతాడంటండి, ఆనందపడతాడంట, గంతులేస్తాడట. దేవుడు మనకు అర్థం కావటంలా. అంత గొప్ప స్థితిలో ఆయన కోరిక కలిగి ఉంటే ఇంకా మన పాపంలోనే మనం కొనసాగుతూ, మనం రక్షించడానికి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి రక్షణ మన కళ్ళ ముందున్న పట్టించుకోకుండా, నేనైతే పండగ క్రైస్తవుడిగానే ఉంటాను, నామకార్థపు క్రైస్తవుడిగానే ఉంటాను, ఆ బ్రతికింతే అని అంటే, మరి నిన్ను పుట్టించిన దేవుడు ఏం కావాలి? నీ మీద పెట్టుకున్న కోరికలు ఏం కావాలి? ఎంత బాధపడతాడండి ఆయన. ఆయన ప్రాణం పెట్టింది మన కొరకు బలియాగమైంది ఇలాగే పాపం ఉండడానిక. రక్షణ సిద్ధంగా ఉంది మన కళ్ళ ఎదుట. 2000 సంవత్సరాలుగా రక్షణ సిద్ధంగా ఉంది. మనంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇలాంటి మాటలు వినబడినప్పుడు కనీసం ఆలోచించి ఇప్పుడైనా మారు మనసు పొంది, గడిచిన జీవితం గడిచిపోయింది, ఇంకా నాకు దేవుడు అవకాశం ఇచ్చి ఈ మాటలు వినిపింపజేశాడు, నేను మారతాను, ఈ రోజు నుండి అయినా నూతనంగా మారతాను, నా ప్రభు నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తాను, నా పాత జీవితానికి స్వస్తి చెబుతాను, పారు మనసు నిమిత్తం బాప్తిజం తీసుకుంటాను, ఆయనలోనికి వచ్చి ఆయన ఇష్టాన్ని నెరవేర్చే విధంగా నేను బ్రతికి జీవితాన్ని ముగించుకుంటాను, నేను బ్రతుకుతూ ఆయన గురించి కనీసం నా చుట్టుపక్కల ఉన్న కొందరికైనా ప్రకటిస్తాను, ఇది నా బాధ్యత అన్నటువంటి ఉద్దేశంతో ప్రభువును సంతోషింపజేసే పనిలో ఉన్నామండి. నిజంగా ఆలోచించండి. క్రిస్మస్ వాతావరణంలో ఆయనను సంతోషింపజేసే పనిలో ఉన్నామా? క్రిస్మస్ వాతావరణంలో ఇంకా ఆయనను బాధ పెట్టే పనులు చేస్తూ మనం ఆనందపడుతున్నామా? ఒకసారి ప్లీజ్ దయచేసి ఆలోచించండి. రిక్వెస్ట్ చేస్తున్నాను, బ్రతిమిలాడుకుంటున్నాను, ఒకసారి ఆలోచించండి ప్లీజ్ అంటున్నాను. ఎంతకాలం బ్రతుకుతామండి? ఇంకెంతకాలం? గ్యారంటీ లేవండి బ్రతుకులు. ఈరోజు ఉన్న వ్యక్తి మరొక క్షణం ఉండటంలా. గ్యారంటీ లేని జీవితాలు మనవి. మన మీద గొప్పగా ఫీల్ అవుతున్నాం, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలండి మనవి. బైబిల్లో మన గురించి ఆలోచించండి. గడ్డి పరకతో పోల్చాడండి, నీడతో పోల్చండి, పువ్వుతో పోల్చండి. మనకేం అర్థం కావటంలా, ఏదో అనుకుంటున్నాం మనం. ప్లీజ్ ఆలోచించండి, దయచేసి ప్లీజ్ ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన అతి ప్రాముఖ్యమైన పనుల్లో ఒక పని పాపులను రక్షించడానికి వచ్చాడు. అపార్థం చేసుకోవద్దు ఆ మాటను. సమర్థించడానికి రాలా ఆయన, రక్షించడానికంటే దానివల్ల వచ్చే జీతం భయంకరమైన నరకం, నిత్యాగ్ని దండన. దాన్ని పొందుకోవద్దని మనల్ని ప్రేమించే, నిన్ను నన్ను ప్రేమించే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనందరికీ రావాల శిక్షణ ఆయన మీద వేసుకోవడానికే వచ్చాడు. వచ్చిన ఆయన ధర్మాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేర్చాడు. మనందరి కొరకు బలియాగం అయిపోయాడు. గొప్ప రక్షణను సిద్ధం చేశాడు. దాన్ని ఆహ్వానిస్తావా? అందులోనికి వస్తావా? ధన్యులం. లేదు నేను ఇలాగే ఉంటాను, నేను మొండివాడను, మొండిదానను, మీరు ఎన్ని చెప్పినా మేము వినము, మా బ్రతుకింతే అనుకుంటారా? చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి దయచేసి ఈ మాటను చూసుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం గమనించండి దయచేసి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము? పౌలు గారే మాట్లాడుతున్నారు ఆ మాట. హెబ్రీ పత్రిక ఆయన రాశాడు. ఇంత గొప్ప రక్షణ ఎవ్వరు ఇవ్వలేనటువంటి రక్షణ అది, ఎవ్వరు కూడా ఇవ్వలేనటువంటి రక్షణ అది. పాపములోని రక్షించడం అనంటే ఆషామాషి కాదు. అంత గొప్ప రక్షణ ఇచ్చాడు ఆయన. అంత గొప్ప రక్షణ మన కళ్ళ ముందు 2000 సంవత్సరాలుగా సిద్ధంగా ఉంది. ఆ రక్షణ సువార్తను ఎన్నోసార్లు దేవుడు మనల్ని ప్రేమించి మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. మరి ఇన్నిసార్లు మనల్ని ప్రేమించి మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మన రెస్పాండ్ ఎలా ఉంది? ఆలోచించండి ప్లీజ్. ఏమైనా కరుగుతున్నాయా మన కఠినమైన హృదయాలు? మారు మనసు పొందాలి,